కి స్వాగతం. దేవరపల్లి మండలం యార్నగూడెం గ్రామంలోని తెదేపా కార్యాలయంలో తెదేపా జనసేన భాజపా కూటమి సమావేశం ఆదివారం తెదేపా గ్రామ కమిటీ అధ్యక్షులు బొల్లిన విజయ్ భాస్కర్ అధ్యక్షతన నిర్వహించారు. ఎన్నికల తేదీకి సమయం ఆసన్నమైందని ప్రతి ఒక్కరు కూడా కూటమి ఘన విజయానికి కృషి చేయాలని తెదేపా గోపాలపురం అసెంబ్లీ అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు, రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థిని దగ్గుబాటి పురంధేశ్వరిని గెలిపించాలని విజయ భాస్కర్ కోరారు. ఈ సమావేశానికి ఒప్పంగి వచ్చినటువంటి తీరు మన గెలుపుకు నిదర్శనమని, అభిమానం ఓటుగా మలుచుకునే విధంగా కృషి చేయాలని, గ్రామంలోని 1766 గడపలకు వెళ్లి కుటుంబాలను కలవటం జరిగిందని, గ్రామంలోని సమస్యలను అధికారం చేపట్టిన వెంటనే పరిష్కరిస్తామని తెదేపా నాయకులు సెన్మత్స సుబ్బరాజు తెలిపారు. ఇక మన కుటుంబ సభ్యులే కాకుండా వీధివాడ గ్రామం నుంచి కూడా అందరూ కూటమి బలపరిచినటువంటి అభ్యర్థులకు ఓటేసి అత్యధిక మెజారిటీ తీసుకుని వచ్చే విధంగా కృషి చేయాలని తెదేపా నాయకులు బళ్ళ సూర్యచక్రం ఉత్తేజపూరిత ప్రసంగం చేశారు. ఈ సమావేశంలోని గ్రామంలోని పలువురు తెదేపాలో చేరగా పార్టీ నాయకులు వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలోకి రోజు వాళ్ళ ఇంటికెళ్ళో లేకపోతే ఇక్కడ ఉన్న నాయకులు, అవతల పార్టీ నాయకులు కానీ ఏవో కలుపులు కౌరులు చెప్తూ ఉంటారు. దాన్ని మనం ధీటుగా తిప్పికొట్టాలంటే మనకి తెలిసి ఉండాలి. మనకు తెలిసి ఉండాలంటే ఇప్పుడు నాయకులందరూ కార్యక్రమం మొత్తం మనం ఇచ్చే పథకాలన్నీ అందరికీ చెప్పారు. అలాగే ఈ ఊర్లో 1766 గడపలు ఉన్నాయి. అన్ని గడపల్ని మనం వెళ్ళి ప్రతి ఇంటిని కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళకి తక్షణంగా ఏ ఇబ్బందులు ఉన్నాయి, గ్రామపరంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి అన్ని తెలుసుకుని నోట్ చేసుకుని మాకు ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకోవడం జరిగింది. మన తర్వాత మన గిరి, మహేంద్ర వాళ్ళు ఒకవైపు, మన బాలాజీ, చరితమ్మ వీళ్ళందరూ ఒకవైపు కలిసి తిరగడం జరిగింది. తిరిగినప్పుడు కూడా వాళ్ళు కూడా కొంతమంది మాకు చెప్పలేని వాళ్ళు సమస్యలు వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఈ సమస్యలన్నీ మనం కూలంకుషంగా రాసుకొని అందరూ నాయకుల మధ్యలో ఆలోచించి పైన నాయకత్వంతో కూడా సంప్రదించి మనం ఒక నిర్ణయాన్ని రావడం జరిగింది. అందరికీ చెప్పాం, ఏదైతే అత్యధిక సమస్య స్థలాల్లో ఉంది, తర్వాత కాలనీలో ఉంది, ఇవన్నీ మనం ప్రైమ్ ఇంపార్టెన్స్ తీసుకుని ఈ ఊర్లో ఈ కార్యక్రమాలు మనం చేస్తామని హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ అందరికీ తెలియజేయాలి. అలాగే సూపర్ 6 పథకాలన్నీ మీ అందరికీ తెలియజేయడం జరిగింది. అదే సూపర్ 6 పథకాలు మొత్తం అందరికీ కుల మత భేదం లేకుండా మొత్తం అందరికీ వర్తిస్తాయి. అదే కాకుండా మనం ఎలక్షన్ రోజు కూడా మీరందరూ యాక్టివ్గా ఆ రోజు మటుకి ఎలక్షన్ కోసం మీరు ఒక రోజు త్యాగం చేయాలి అని నేను మిమ్మల్ని సవినయంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఒక్కరోజు మనం ఏ ఓటర్ అయితే ఇంటికన్నాడో వాళ్ళని తీసుకొచ్చి ఓటేయించి వాళ్ళని మళ్ళీ ఇంటికి దింపే విధంగా మనం ఏర్పాట్లు చేయడం జరిగింది. అది మేము ఏర్పాట్లు చేస్తాం, కానీ దాన్ని మీరు పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్ళాలంటే మీరందరూ సహకారం మనకు కావాలి. కాబట్టి మీరందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని, అంటే మనకి ఓటేయాలనుకున్న వాళ్ళని, న్యూట్రల్ ఓటర్ని, అంటే కొంతమంది డిసైడ్ అవ్వరు, ఎటేద్దాం చూద్దాం, ఇటు చూద్దాం అటు చూద్దాం అని ఒక 10% ఉంటారు. వాళ్ళందరినీ మనకి మలుచుకుని ఓట్లు వేయించుకుంటే మనకి అత్యధిక మెజారిటీ వస్తుంది. ఈ మెజారిటీని మనం సస్టైన్ చేయాలంటే మీరు అందరూ కూడా కష్టపడి, అందరూ మన జన సైనికులు ఉన్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు. నాకు ఇదివరకు నేను పెద్దగా వాళ్ళతో ఇంటరాక్షన్ లేదు, కానీ జన సైనికులు కూడా చాలా ఉత్సాహంగా, ఎంత ఉత్సాహంగా అంటే పవన్ కళ్యాణ్ ఉత్సాహం అంతా, అతని శక్తి, అతని పట్టుదల అన్నీ కూడా వీళ్ళలో ఉన్నాయేమో అనిపించి విధంగా వీళ్ళందరూ మూకుమ్మడిగా వాళ్ళు మనకి సహకారం అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఊర్లో మన బలగం జన సైనికులు, మన తెలుగుదేశం వర్గాలు, అదే కాకుండా బీజేపీ సానుభూతి పరులు, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా మీరందరూ కలిసికట్టుగా ఒకే పిడికలు బిగించి కొడితే
ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ సైకో రెడ్డి కుంభస్థలం పౌలుతుంది, ఖచ్చితంగా పౌలుతుంది. చాలా మంది అన్నారు ఈ పార్టీతో పొత్తెందుకు, ఆ పార్టీతో పొత్తెందుకు అని. ఇప్పుడు ఎవరో చెప్పారు, ఒక వీర మహిళ ఏమందంటే, ఊళ్ళో దొంగలు పడ్డారనుకోండి ఊరంతా గదిలిచ్చి పట్టుకుంటారు, అలాగే ఈ దొంగను పట్టుకోవాలంటే అందరూ ఏకం అవ్వాల్సిన అవకాశం ఉంది కాబట్టి, ఏకం అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఇదే కలిసికట్టుగా ఈ విశ్వాసంతో రేపు పొద్దున మంచి జరుగుతుందని ఆశతో మీరు చేయండి. మీ ఆశలు నిలబెట్టే బాధ్యత మేము తీసుకుంటామని మీకు సవినయంగా మనవి చేసుకుంటాను. మొట్టమొదటి నేను ఎన్ని కవులు చెప్పినా సరే మీకు ఒకటే నీతిగా మాట్లాడాలి. మా ఇంట్లో నా ఓట్లన్నీ కూడా తెలుగుదేశానికి వేయించాలి. నేను నా భార్య ఒక పార్టీ, నా కొడుకో పార్టీ ఉండకూడదు. నేను వచ్చి మీ దగ్గర ఏం మాట్లాడతానండి? అందుకని మా కుటుంబం అందరూ కూడా తెలుగుదేశానికి బానిస కట్టారు, తెలుగుదేశానికి నగ్గించుకొస్తాను వాగ్దానం చేశారు. అలాగా మా ఈదులో నేను మెజార్టీ తేవాలి. మా ఈదులో మెజార్టీ తెచ్చినప్పుడు మీకు గౌరవం ఉంటుంది. మరి మనం కూడా ఏం చేయాలి? ఎర్నగూడ మెజార్టీ తేవాలి అని ప్రతిరోజు మండలం అంతా పిలుస్తారు, గోపాలబాబు నియోజకవర్గం పిలుస్తామని. నేను రానని చెప్పాను. నేను మా ఊళ్ళో లేని దానికి ఇంకెందుకంటే మా ఊళ్ళో మా కార్యకర్తలందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడాలి, వాళ్ళ సేవ చేయించుకోవాలి, వాళ్ళకి మంచి మంచి పనులు చేయాలి వచ్చాం అనేక వాగ్దానాలు చేసాం. అవన్నీ చక్కగా జరుగుతాయి. ఇంకెవరన్నా సరే జాయినింగ్ కూడా ఉంటే ఇప్పుడు చెప్పండి, మీకు అందరికి అవకాశం ఇస్తాం.